తనను వైసీపీ అధిష్టానం మోసం చేసిందంటూ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే సస్పెండ్ చేస్తారని మండిపడ్డారు. తాను పార్టీకి ఎలాంటి మోసం చేయలేదని చెప్పిన ఆయన తనకు ఎలాంటి నోటు ఇవ్వకుండానే తన నుంచి వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారన్నారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించారని, అయినప్పటికీ 10 ఏళ్లుగా తాను పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేశారని చెప్పారు. ఒక్కో ఇటుక పేర్చుతూ పార్టీని బలోపేతం చేశారని తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే మరో వ్యక్తిని ఇన్ఛార్జిగా తీసుకొచ్చి తనను అవమానించారని సిద్ధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్ చేస్తే స్పందించొద్దని అధికారులను కట్టడి చేశారని మండిపడ్డారు. జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే తానే తప్పుకునేవాడిని అన్నారు.